ప్రియులారా, దేవుని వాక్యముల నుండి కీర్తన గ్రంథం 26వ కీర్తన 4వ వచనం చదువుదామండి. 26వ కీర్తన 4వ వచనం. దేవుని లేఖనములో నుండి 26వ కీర్తన 4వ వచనం. పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చేయను. చాలండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు. మరొకసారి నీ పాద సన్నిధికి రావటానికి మీరు చూపిన ఈ గొప్ప కృపకై నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. నీ వాక్యం అనే పాలతో వారిని పెంచండి. నీ వాక్యము స్పష్టంగా అర్థమవటానికి నీ సహాయం దయచేయండి. మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క నిర్ణయం, దావీదు భక్తుని యొక్క నిశ్చయత మనం చూస్తూ ఉన్నాం. ఈ 26వ కీర్తన 4వ వచనములో పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. దావీదు భక్తుని యొక్క మంచి నిశ్చయత, మంచి తీర్మానము, మంచి ఆలోచన, మంచి ఉద్దేశాన్ని మనము చదువుతూ ఉన్నాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఏ డే కదా? ఫ్రెండ్షిప్ డే. ఎలాంటి ఫ్రెండ్స్ మనకు కావాలో వాక్యం నేర్పుతా ఉంది. భక్తుడైన దావీదు, దేవుని ఇష్టానుసారుడైన దావీదు, దేవుని ఉద్దేశములో నెరవేర్చే దావీదు, యథార్థపరుడైన దావీదు చక్కని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు తన జీవితంలో. నేను ఎవరితో సాంగత్యము చెయ్యను అని అంటున్నాడు అని అంటే, పనికి మారిన వారితో సాంగత్యము చెయ్యను. నేను ఎవరితో సాంగత్యము చెయ్యను అని అంటున్నాడు అని అంటే, వేషధారులతో నేను సాంగత్యము చెయ్యను. నేను ఎవరితో సాంగత్యము చెయ్యను అని అంటే, నేను భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. విశ్వాసులముగా నేర్చుకోవలసినటువంటి పాఠం, వారితో సాంగత్యము చేస్తే, వారితో సహవాసము చేస్తే, వారితో స్నేహము చేస్తే మనం పాడైపోతాం. కారణం, వారు పనికి మాలిన వారు. కారణం, వారు భక్తిహీనులు. కారణం, వారు వేషధారులు. కాబట్టి అలాంటి పనికి మాలిన వారితో సాంగత్యము చేస్తే మనము ఇబ్బంది పాలైపోతాం, మనము నష్టపోతాం, మనం పాడైపోతాం. కనుక దావీదు చెప్పుతున్నట్లుగా మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసులముగా పనికి మాలిన వారు కొందరు మనకు కనపడుతూ ఉంటారు. లోకంలో స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ పనికి మాలిన వారు కనపడతా ఉంటారు.
అదే స్కూల్లో, అదే కాలేజీలో, అదే కుటుంబంలో, అదే సమాజంలో వేషధారులు కనపడతారు. అదే కాలేజీలో, అదే స్కూల్లో, అదే సహవాసంలో, అదే సమాజంలో భక్తిహీనులు కూడా కనపడతారు. అలాంటి వారితో సహవాసము చేయకూడదు. విశ్వాసులమైన మనము నేర్చుకోవలసిన పాఠం కదా. స్నేహితులు అనంటే భరించేవారై ఉండాలి. ఒక వ్యక్తితో మనం స్నేహం చేస్తున్నాము అనంటే వారిని భరించాలి. వారిని ఛేదరించినా ఇష్టపడాలి. ఆలోచన చేస్తున్నారా? అలాగైతేనే స్నేహం చేయాలి. వారు ఇబ్బందులో ఉండగా మనం ఆదుకోవాలి. వారి కష్టాల్లో ఉండగా మనము సహాయపడాలి కదా. స్నేహం అంటే ఏంటండి? ప్రతి ఫ్రెండ్ అవసరమేనంటారు. ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ నమ్మకమైన స్నేహితులు కావాలి. చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ నమ్మకమైన స్నేహితులు ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే స్నేహితులు, హోదా ఉంటేనే స్నేహితులు, బైక్ ఉంటేనే స్నేహితులు, కారు ఉంటేనే స్నేహితులు. రిచెస్ట్ అనేది ఎప్పుడైతే మనకుందో బెల్లం ఉంటే చీమలు చేరతాయి అన్నట్టుగా స్నేహితులు ఏమవుతా ఉన్నారు? దేన్ని బట్టి? మనకున్న ఆ ధనాన్ని బట్టి, మనకున్న హోదాని బట్టి, అంతే తప్ప మనలను బట్టి కాదు. కాబట్టి స్నేహము చేసేవారు గమనించాలి. స్నేహము చేసేవారు ఎలాగున్నారు? యోబుకు ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు. వారు ఎలాంటి వారు కదా. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయము 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారు అన్నాడు కదా. స్నేహితులే, ప్రాణ స్నేహితులే. యోబు ప్రేమించిన స్నేహితులు. మొదటి అధ్యాయంలో కొన్ని వచనాల వరకు ఆ స్నేహితులు మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే యోబుకున్న ఆస్తి పోయిందో, ఎప్పుడైతే యోబుకున్నటువంటి బిడ్డలు పోయారో, ఎప్పుడైతే యోబుకున్న స్థితిగతులు మారిపోయాయో, ఎప్పుడైతే యోబు బలహీనుడయ్యాడో, ఎప్పుడైతే యోబు రోగగ్రస్తుడయ్యాడో, స్నేహితులు ఏమయ్యారంట? ఎండిన వాగు. ఎండిన వాగు ఎవరికైనా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగము లేని స్నేహితులు కదా. ఓ మేరా దోస్త్ అయిన అంటారు. ఎప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర ఏది లేకపోతే వారు ఎండిన వాగు వలె ఉంటారు. నీకు సహాయకులుగా ఉండలేని వారు, నీకు ఉపయోగపడని వారు. ఎండిన వాగు ఉపయోగపడదు. ఇంకేమంటా ఉన్నాడు? నా స్నేహితులు నమ్మదగని వారైరి, నమ్మకూడని వారైరి. ఒకప్పుడు నమ్మదగిన వారే, ఒకప్పుడు నమ్మకమైన వారే, ఒకప్పుడు ఉపయోగపడేవారే, కానీ ఇప్పుడు ఏమయ్యారు? నమ్మదగని వారయ్యారు. ఎండిన వాగు వలె యోబు స్నేహితులు ఉన్నారు. అదే యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 14వ వచనం అండి. నా స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు కదా. జాగ్రత్త. నీ ప్రాణ స్నేహితులు నిన్ను మరిచిపోయేవారుగా ఉన్నారేమో. నీ ప్రాణ స్నేహితులు నమ్మదగని వారి వలె ఉన్నారేమో. నీ ప్రాణ
స్నేహాలు చేసే వారితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. నీ స్నేహాలు ఎలా ఉన్నాయో, యోబు యొక్క స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారు. యోబు యొక్క స్నేహితులు నమ్మదగని వారి వలె ఉన్నారు, పనికి మాలిన వారు. యోబు యొక్క స్నేహితులు మర్చిపోయేవారుగా ఉన్నారు. అదే యోబు గ్రంథం 19వ అధ్యాయంలోనే 19వ వచనం, నా ప్రాణ స్నేహితులు నా మీద తిరగబడి ఉన్నారు అన్నాడు కదా. నా ప్రాణ స్నేహితులు ఏం చేస్తా ఉన్నారు అని అంటే నా మీద తిరగబడతా ఉన్నారు. జాగ్రత్త, నీ ప్రాణ స్నేహితులు నీ మీద తిరగబడతా ఉన్నారేమో. అలాంటి వారితో స్నేహం చేస్తా ఉన్నావేమో. నీ ప్రాణ స్నేహితులు నమ్మదగని వారై ఉన్నారేమో. అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తా ఉన్నావేమో. నీ ప్రాణ స్నేహితులు నిన్ను మరిచిపోయేవారుగా ఉన్నారేమో. అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తా ఉన్నావేమో. కొంతమంది స్నేహితులు తిరగబడతారు కదా. తిరగబడే స్నేహితులు ఉంటారు. జాగ్రత్త కలిగి ఉండాలి. స్నేహం చేసేటప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు నాలుక గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు స్నేహాన్ని గురించి చెప్పుకున్నాం. ఓ మేరా శైలి అంటారు, అంటే హిందీలో నా స్నేహితురాలు కదా. నా స్నేహితురాలు, నా స్నేహితుడు అని అంటాం. వారు తిరగబడతారేమో. నీ దగ్గర అన్ని నేర్చుకొని, నీ దగ్గర అన్ని మేళ్ళు పొందుకొని, నీ దగ్గర ఏమేమి రాబట్టాలో అన్ని రాబట్టి నీ మీద తిరగబడతారేమో. తిరగబడే స్నేహితులు ఉంటారు, మరిచిపోయే స్నేహితులు ఉంటారు. ఇంకేమన్నాడు? ఎగతాళి చేస్తారంట 16వ అధ్యాయంలో. చూడండి, 16వ అధ్యాయం యోబు గ్రంథం 20వ వచనం అండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు కదా. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బాగున్నప్పుడు, యోబు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యోబు అష్టైశ్వర్యాలతో తొలగతూగుతున్నప్పుడు వారందరూ యోబు దగ్గరికి చేరి, యోబు, అసలు నీలాంటి ధనవంతుడి లోకంలో ఎక్కడా లేడు. అబ్బా, ఏమి షర్ట్ వేసావో, నీ షర్ట్ ఎంత బాగుందో, నీ బిల్డింగ్ ఎంత బాగుందో, అసలు స్నేహితుడు అంటే నిన్ను మించిన స్నేహితుడు లోకంలో ఎక్కడ ఉండడు. ఎంత పొగిడి ఉంటారో. పొగిడిన స్నేహితులే ఎగతాళి చేస్తున్నారంట. పొగిడిన స్నేహితులే మరిచిపోతా ఉన్నారంట. పొగిడిన స్నేహితులే తిరగబడతా ఉన్నారంట. పొగిడిన స్నేహితులే ఎండిన వాగు వలె ఉన్నారంట. పొగిడిన స్నేహితులే నమ్మదగని వారై ఉన్నారు. మరొక మాట అక్కడ వ్రాయబడ్డది 16వ అధ్యాయంలోనే 2వ వచనంలో, మీరందరూ బాధకే కర్తలు. స్నేహితులు దేనికి కర్తలయ్యారు? పొగిడిన వారే, యోబుతో కలిసి తిన్నవారే, యోబుతో కలిసి తిరిగిన వారే, యోబు ఆస్థానములో కూర్చొని యోబు ఇచ్చేటువంటి ఆతిథ్యాలు తీసుకున్న వారే. కానీ ఇప్పుడు ఏమయ్యారు? తిరగబడతా ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? ఎగతాళి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? బాధకు కర్తలయ్యారు. యోబు, నువ్వు పాపం చేసావేమో అంటున్నారంట కదా. చాలా మాటలు రాయబడ్డాయి. యోబును ఎంతగా హింసిస్తా ఉన్నారో, యోబును ఎంతగా బాధిస్తా ఉన్నారో. యోబు బాగున్నప్పుడు పొగిడిన వారే. జాగ్రత్త. స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క
వారు లబ్ధి పొందే వరకు మనల్ని విడిచిపెట్టకుండా అసలు మీలాంటి వారు ఎవరు ఉండరండి. ఇంతమందిని చూశాను, అబ్బా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి అని పొగుడతారు. నా దగ్గర ఒక ఆయన ఉండేవాడు. మొదలు నేను ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు. తెల్లారేటప్పటికి ఇంటికి వచ్చేసేవాడు. ఏంటండి అంటే మామూలుగా నేను చూడాలని వచ్చేసానండి. గంటలు గడిపేవాడండి నా దగ్గర. ఎందుకు? డబ్బులు కావాలి. ఏమన్నా 2,000 ఉన్నాయి ఏంటండి, ఏమన్నా 5,000 ఉన్నాయి ఏంటండి, ఏమన్నా 10,000 ఉన్నాయి ఏంటండి. మా అత్తప్ప చనిపోయింది కాబట్టి ఫ్లైట్ మీద వెళ్ళాలి, ఎంత కావాలి? 10,000 కావాలండి కదా. ఇలా 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 అంటూ వేలకు వేల రూపాయలు కదా. ఎందుకు ఆ స్నేహం? వేలకు వేల రూపాయలు. ఎందుకు ఆ స్నేహం? చక్కటి భోజనాలు పాస్టర్ గారు వండి పెడతా ఉంటారు. వేలకు వేలు కాకుండా ఆతిథ్యాలు, దానితో పాటు జ్ఞానం. పాస్టర్ గారు ఎంత తెలివిగా ఉంటున్నాడో. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా ఎంత జ్ఞానముగా ఉండి తన కుటుంబాన్ని నడిపించుకుంటా ఉన్నాడో. నాకంత జ్ఞానం లేదే. జ్ఞానము పొందుకునే వరకు నాతో ఉన్నాడు. ఆయన ఓ స్థితికి వచ్చే వరకు నాతో ఉన్నాడు. హెచ్చించాను, మనవాడే కదా అనుకున్నాను కదా. అన్ని నేర్పించాను, వేదిక కూడా ఇచ్చాను. చివరికి కదా ఆలోచన చేయండి. మనుషులు నమ్మదగని వారు, స్నేహితులు నమ్మదగని వారు. అందుకే మేకా గ్రంథంలో అంటాడు, నీ ముఖ్య స్నేహితుని నమ్మవద్దు కదా. కనుక స్నేహాలు చేసేటువంటి బిడ్డలు, స్కూల్లో ఉన్నావా? స్కూల్లో కూడా స్నేహితులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నమ్మదగిన వారు, ఎవరు నమ్మదగని వారు. కాలేజెస్లో కూడా ఉంటారు, చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఉద్యోగాల్లో కూడా ఉంటారు, చాలా జాగ్రత్త. కొంతమంది వాడుకుని విడిచిపెట్టేస్తారండి. ఏం చేస్తారు? వాడుకుని, యోబును వాడుకుని విడిచిపెట్టేశాడు. నమ్మదగని వారు అన్నాడు, ఎగతాళి చేయవారు అన్నాడు, మరిచిపోయేవారు అన్నాడు, తిరగబడేవారు అన్నాడు. యోబు మాటలు బాధకే కర్తలయ్యా మీరు అందరూ అని అన్నాడు కదా. కనుక స్నేహాలు చేసేటప్పుడు జాగ్రత్త కలిగి స్నేహాలు